రకంగా చెప్పాలంటే ఎథికల్ అనెథికల్ ప్రాక్టీసెస్ సంబంధించినటువంటి అంతే అంశం. అవును ప్రజల చేత ఆల్రెడీ ఎన్నికైనటువంటి వాళ్ళు ఇంతకుముందు వైసీపీనే గెలిచింది అక్కడ కార్పొరేషన్. అవును మొన్న 21లో వాళ్ళు గెలిచినటువంటి కార్పొరేషన్లో స్థాయి సంఘ ఎన్నికలు అనేది ఏడాదికి ఒకసారి జరుగుతూ ఉంటాయి. స్థాయి సంఘం అంటే ఏంటంటే నిధులు రిలీజ్ చేసేటటువంటి విభాగం, అవును అధికారం దానికి ఉంటుంది. అది చెప్పిన ప్రకారం కమిషనర్ డబ్బులు రిలీజ్ చేయాలి, ఏ దానికి ఎంత ఎంత అనేటటువంటి, లైక్ మన బడ్జెట్ అనమాట. అంతే ఫైనాన్షియల్ మినిస్టర్ ఒక్కడే ఉంటాడు, అక్కడ వచ్చేటికి ఫైనాన్షియల్ మినిస్టర్స్ అనుకోవాలి స్థాయి సంఘ సభ్యులు. అది లోకల్ అది సింపుల్ లాజిక్ అనమాట. దానికి జరిగేటటువంటి ఎన్నికలు అన్నప్పుడు ఈ మొత్తం అందరూ కూడా 10 మందిని ఎన్నుకోవాలి, 10 ఓట్లు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి, వాళ్ళు వేసేటటువంటిది. దాంట్లో ఆల్రెడీ ఏంటంటే ఒకటి ఇంత ముందున్న వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ, అతను కొంతమందికి సీట్లు ఇప్పించేటప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు వంశీకృష్ణ యాదవ్ విజయసాయిరెడ్డి వెనకాల తిరిగిందే కదా, అట్లాగే అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు విజయసాయిరెడ్డి వెనకాల తిరిగినటువంటి వాళ్ళే కదా. అలా తిరిగినటువంటి వాళ్ళు అందరూ ఇప్పుడు వైసీపీని వీడి మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఇటు వచ్చారు. అలా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో వాళ్ళు గెలిపించుకున్న కార్పొరేట్లు వాళ్ళ వైపుకే టర్న్ అవుతారు. అంటే ఒక ఇప్పుడు టర్న్ అయినా ఒక 60 మంది వరకు కార్పొరేటర్లు వీళ్ళ వైపే ఉన్నట్టు, వైసీపీ వైపు ఉన్నట్టు.